వెల్కమ్ టు ఎకో పార్క్. మనం అయితే ఎకో పార్క్ వచ్చాం. చాలు 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 ఈ మాత్రం చాలు. చూసారు కదా, ఇదే ఎంట్రన్స్ ఎకో పార్క్కి. మనకి అక్కడంతా పార్కింగ్ ప్లేస్. సో మనం ఇలా లోపలికి వెళ్ళిపోయి మొత్తం చూసేద్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ ఆఫ్టర్నూన్. అమ్మాయి ఏం టార్చర్. ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం అయితే ఎకో పార్క్ వచ్చాం. టికెట్లు తీసుకుంటారా మరి? చూడండి, ఎకో పార్క్ అయితే వచ్చాం. 4 రూపాయలు తింగారు. ఒకప్పుడు ఫ్రీ మనకి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వాళ్ళట్టు ఉన్నారు. నేను ఇప్పుడు గడితే వచ్చా. మీరు ఎప్పుడైనా ఎకో పార్క్ వస్తే చెట్లని నువ్వు తట్టు అలమాకండి. పావులు ఉంటాయి. సార్ ఏంటి సార్ అది? పావులు ఉంటాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? చూడండి, సో మామూలుగా ఉండదు వ్యూ. చెక్కేసిద్ది. మా వాడు ఇప్పుడే తిన్నాడు, అరగటానికి పరిగెడుతున్నాడు. వెళ్ళిలోపు మనీ తినాలి. ఇంతలా దెబ్బతింటా అనుకున్నా కానీ మరీ ఇంతలా దెబ్బతింటా అనుకోలేదు. ఎటు చూసినా కనబడుతున్నారు. చూస్తే నాశయం పడుతుంది. ఎలా నాకు కనపడద్దు ఇంకెప్పుడు. ఎలా 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 మాటలు లేవు. బాగుంది ఎంట్రీ. ఇలా ఉరుపుగా మీ ఇద్దరు రికమెండ్ చేసేది ఏం లేదు. మనకి వ్యూ అయితే సూపర్ ఉంది. కత్తిలా ఉంది. గుహలో వచ్చాం అనకూడదు కానీ మేము రాకూడదు, వేరే వాళ్ళ రావాలి. మీకు అర్థమైందా? అర్థమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డెన్నులా ఉంది, చూసారా ఎంత బాగుంది వ్యూ. చిల్డ్రన్స్ పార్క్ ఉంటాయి, కాకపోతే చిల్డ్రన్స్ కి యూజ్ చేయరు. అవి వ్యూ చూడండి, లొకేషన్ చూడండి ఎంత బాగుందో. కొత్తగా మనకి టికెట్స్ పెట్టాక ఎంత అప్డేట్ చేశారు. ఇదివరకు చంద్రవందరకు ఉండేది మనది. ఇది రీసెంట్గా మొత్తం కొంచెం డెవలప్ చేశారు. డెవలప్మెంట్ వరకునే అవ్వదు, డబ్బులు అవుతున్నాయి కాబట్టి అవుతాయి. డెవలప్మెంట్ ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. డెవలప్మెంట్. మా ఓడు ఇయ్యాలుగుతున్నాడు. వరే ఇరుగుతీరా నీ. ఏం చేయలేం, కట్టిన 20 రూపాయలకైనా న్యాయం చేయాలిగా. ఇక తప్పదు, ఎంజాయ్ చేయటం ఇట్ట. ఎవరేమనుకోరు. ఇదైతే మాత్రం ఫ్యామిలీకి కాదు కానీ మంచి లవర్స్కి అయితే మంచి స్పాట్. ఎక్కడ పడితే అక్కడ వేసుకోవచ్చు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలా సార్. చూడండి, మా వాడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఫ్లిప్ అబ్బా, రొటేట్ అవ్వాలమ్మా, రొటేట్. ధ్రువ ఆర్డర్ ఫ్రమ్ మీషో. అట్ట నడుచుకుంటూ అడ్డం చేయడం. రావు గారు సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. చూడండి, మనోడు ఉయ్యాలి ఎందుకు ఊగుతున్నాడంటే చూపిస్తా, అది మ్యాటర్. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. వచ్చిన దారిని వెళ్ళిపోతున్నాం. ఉన్నంతసేపు మనశ్శాంతి లేదు, అందుకే వెనక్కి వెళ్ళిపోతున్నాం. వెళ్ళేటప్పుడు కూడా మనశ్శాంతి లేనికుండా చేస్తున్నారు. చూడండి మీరే. స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు. మనకి ఫ్లాష్ బ్యాక్ హిట్ అయింది బ్యాక్ సైడ్ చూసి, అందుకని స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ముందుగానే. లాస్ట్ టైం వచ్చినప్పుడు మీ చెట్టు కింద ఫోటోలు దిగాం. ఇప్పుడు దిగలా.
అప్పుడు మేము రాలా. నేను వచ్చారా మా ప్రాజెక్ట్ అప్పుడు అప్పుడు నేను రాలా తప్పు. అప్పటి నుంచి ఇంకా రాలా. అప్పటి నుంచి టికెట్లు పెట్టారు అందుకని డబ్బులు పక్కన రాలా. సీసీ ఓ సైడ్ బ్లాక్ సైడ్ అదిగోండి. మా వాడిని ఇష్టపడిందంట అమ్మాయి, అందుకని చూడండి. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. పైన పర్వతం అంటే కింద పర్వతం ఉంది. అదిగో అరే దిస్ ఇస్ అన్ అన్వాంటెడ్ స్టేట్మెంట్ ఇర్రెలెవెంట్ టు ద కరెంట్ సిచువేషన్. సో మనం చిన్నగా అయితే ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం. అది కూడా అక్కడ గ్రిల్స్ కనపడుతున్నాయి కదా, అది వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్కి ఒక కాస్ట్, పార్క్ చూడటానికి ఒక కాస్ట్, టాప్ ఆఫ్ ద ఇల్లు వెళ్ళాలంటే ఇంకొక కాస్ట్. స్టేజ్గా మనోడైతే వెహికల్ దగ్గరికి వచ్చి స్టార్ట్ చేశాడు, మన బండి దగ్గరికి వచ్చి. సో చూశారు కదా మామ, ఇది ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఫన్గా అయితే అయింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మామ, సబ్స్క్రైబ్ చేసుకోండి.